గం గణపతే నమః శ్రీమాత్రే నమః శ్రీవారాయ దేవ్యే నమో నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సాగంటి పార్టీ టాక్స్. మహామహిమాన్వితమైన వైశాఖ మాసంలో వినవలసిన వైశాఖ పురాణము 11వ అధ్యాయము. రతి దుఃఖము దేవతల ఊరడింపు. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస మహత్యమును వివరించుచు ఇట్లా నేను మిథిలాధిపతియగు శృతకీర్తి శృతదేవుని ముక్కంటి కంటి మంటకు భస్మమైన ఆ మన్మధుని జన్మ ఎట్టిది, అతడు చేసిన కర్మల వలన అతడు ఎట్టి దుఃఖములు అనుభవించను వివరింపమని కోరిన. స్తోత్రదేవుడు ఇట్లా నేను కుమారస్వామి జన్మ కథ పవిత్రమైనది, విన్నంతనే చేసిన పాపములన్నీ నశించును, కీర్తిని పుత్రులను కలిగించును, ధర్మబుద్ధిని కలిగించును, సర్వరోగములను హరించును. అట్టి మహత్తరమైన కథను చెప్పుచున్నాను, సావధానముగా వినుము. శివుని కంటి మంటకు మన్మధుడు దహింపబడుటను చూసి మన్మధుని భార్యగు రతీదేవి బూడిద ప్రోగు అయిన భర్తను చూసి దుఃఖపీడితే అయి మూర్ఛిల్లెను. ముహూర్త కాలమునకు తెప్పరిల్లి బహు విధములుగా దుఃఖించెను. ఆమె దుఃఖం చూసి వారికి దుఃఖం కలిగించుచుండెను. ఆమె తన భర్తతో సహగమనం చేయవలని తలచెను. అందులకై తగిన ఏర్పాట్లను చేయుటకు తన భర్తకు మిత్రుడగు వసంతుని తలచెను. వీరపత్ని అని ఆమె కోరిక ప్రకారం చితిని ఏర్పరచుటకై వసంతుడు అతచ్చటకు వచ్చెను. మిత్రుని దుర్మరణముకు మిత్రుని భార్య దురవస్థకు విచారించుచున్న వసంతుడు రతీదేవిని ఊరడించుచు ఇట్లా నేను అమ్మ, నేను నీ పుత్రుని వంటి వాడును, పుత్రునగు నేనుండగా నీవు సహాగమనము ఏర్పనర్చ అవసరం లేదు అని వసంతుడు బహు విధములుగా చెప్పాను. కానీ రతీదేవి సహగమనం చేయుటకే నిశ్చయించుకొనెను. వసంతుడు ఆమె నిశ్చయమును మరలింపలేకపోయాను. ఆమె కోరినట్లుగా చితిని నదీ తీరమున ఏర్పరచును. ఆమె గంగాస్నానం చేసి సహగమునకై చేయవలసిన పనులను పూర్తి చేసి భర్తను తలుచుకొని చితనెక్కబోయాను. అప్పుడు ఆకాశవాణి, కళ్యాణి, పతిభక్తిమతి, అగ్నిప్రవేశం చేయకుము. శివుని వలనను శ్రీకృష్ణావతారం ఎత్తిన శ్రీ మహావిష్ణు వలనను నీ భర్తకు 2 జన్మలు కలవు. 2వ జన్మలో శ్రీకృష్ణుని వలన రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడుగా జన్మించును. నీవు బ్రహ్మశాపమున శంబరాసునికి ఇంట ఉందువు. అప్పుడు నీ భర్తయగు ప్రద్యుమ్నుడితో కలిసి శంబరాసుని ఇంట ఉండగలడు. ఆ విధముగా నీకు భర్తృసమాగమనం కలదు. అందువలన అగ్నిప్రవేశము మానమని పలికెను. ఆకాశవాణి మాటలను పాటించి రతి అగ్నిప్రవేశమును మానెను. తర్వాత బృహస్పతి, ఇంద్రుడు మున్నగు దేవతలు అటకు వచ్చిరి. తమ ప్రయోజనమునకై శరీరమును కోల్పోయిన మన్మధుని భార్యగు రతీదేవి బహువిధములుగా ఊరడించిరి. ఆమెకు అనేక వరములిచ్చిరి. శివుని కంటి మంటలో దహింపబడి శరీరం లేని వాడే అనుంగుడను పేరున మన్మధుడు పొందును. నీకు మాత్రము యథాపూర్వకముగా కనిపించునని ఆమెకు వారు వరములిచ్చి ఊరడించి పెక్కు ధర్మములను ఉపదేశించి ఇట్లనిరి. కళ్యాణి, పూర్వజన్మలో ఇతడు సుందరుడను మహారాజు, అప్పుడును నీవు ఇతని భార్యవు. అప్పుడు రజోదోషము నొందిన నన్ను బహిష్టైనను ఆ ధర్మములను పాటించకపోవటచే నీకు ఇప్పుడు స్థితి వచ్చినది. కావున వైశాఖ మాసమున గంగా స్నానము చేయుచు వైశాఖ వ్రతము ఆచరింపుము. పూర్వజన్మలో నీవు చేసిన దోషమునకు ప్రాయశ్చిత్తమగును. ప్రాతకాలమున గంగా స్నానం చేసి శ్రీ మహావిష్ణువును అర్చింపుము. పూజానంతరం విష్ణు కథా శ్రవణము చేయుము. నీవిట్లు చేసినచో నీ భర్త నీకు లభించును అని రతికి అశూన్యసేన వ్రతము ఆచరించు విధమును చెప్పి దేవతలు వెళ్ళిరి. రతీదేవి అతికి కష్టమైపై దుఃఖమును మింగి సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసమున వైశాఖ వ్రతము ఆచరించుచు అశూన్యసేనమను వ్రతమును చేసిన. ఆ వ్రత ప్రభావమున ఆమెకు భర్తయగు మన్మధుడు కంటికి కనిపించును. ఆమెతో యథాపూర్వకంగా సుఖించుచుండెను. మన్మధుడు పూర్వజన్మలో సుందరుడని మహారాజుగా నుండెను. అప్పుడు అతడు వైశాఖ మాస వ్రతము చేయలేదు, వైశాఖ దానమును చేయలేదు. అందుచే ఇతడు శ్రీ మహావిష్ణువు కుమారుడైనను శివుని కోపాగ్నిచే శరీరమును పోగొట్టుకొనెను. విష్ణుపుత్రునికే వైశాఖ వ్రతము ఆచరింపకపోవును వలన ఇట్టి పరిస్థితి వచ్చినచో మిగిలిన వారికి ఏం చెప్పవలేను. కావున ఇహలోక సుఖములను ఆశించువారు అందరూ తప్పక వైశాఖ వ్రతమును ఆచరింపవలేను సుమ. 11వ అధ్యాయం సంపూర్ణం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ.